హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద స్టోరీ టెల్లర్ ఛానల్. లాస్ట్ ప్యానల్లో మనం డిస్కస్ చేసాం అర్జున్కి ఒక డ్రీమ్ రావటం, ఆ డ్రీమ్లో ఒక బ్రేస్లెట్ని దొరికితే అర్జున్కి దాన్ని టచ్ చేయగానే ఆరా ఫార్మింగ్ అంతా కనిపించడం అనేది. ఇప్పుడు ఈ ప్యానల్ ఆ నెక్స్ట్ స్టోరీ నుంచి కంటిన్యూ అవుతుంది. ఓపెన్ చేస్తే ఈ ప్యానల్లో అర్జున్ ఆ డ్రీమ్ తర్వాత వెంటనే లేచి ఆ బ్రాస్లెట్ యొక్క బొమ్మ గీస్తూ ఉంటాడు. మళ్ళీ ఎక్కడ మర్చిపోతానేమో కంగారులో ఇక్కడ అర్జున్ ఆ బొమ్మ గీస్తున్నప్పుడు టైం మార్నింగ్ 7 అవుతుంది. ఆ నెక్స్ట్ ప్యానల్లో అంశుని చూడొచ్చు. తను ఇంకా ఏం చేయాలి, ఆ అర్జున్ దగ్గర ఎలాంటి పవర్స్ లేవు అంటే మాస్టర్ ఒప్పుకోవడం లేదు. నేను చెప్పినా మాస్టర్ వినడం లేదు. ఎలా అయినా అర్జున్ దగ్గర పవర్స్ ఏమీ లేవు అని మాస్టర్కి నేను ప్రూవ్ చేస్తే నాకు కావాల్సింది దొరుకుతుంది. ఆ నెక్స్ట్ ప్యానల్లో హోటల్ రూమ్లో అర్జున్ ఒక డ్రాయింగ్ని అబ్జర్వ్ చేస్తున్నట్టు మనం చూడొచ్చు. ఆ డ్రాయింగ్ ఏదో కాదు, ఆ బ్రాస్లెట్ది. అర్జున్ ఏదైతే తన డ్రీమ్లో చూశాడో, దేనిని పట్టుకోవడం వల్ల షాక్ తగిలిందో ఆ బ్రాస్లెట్ డ్రాయింగే ఇది. నెక్స్ట్ ప్యానల్లో అంశుని చూపించవచ్చు. ఇక్కడ అంశు తనలో తను మాట్లాడుకోవడం వల్ల మనకు ఒక విషయం అర్థమవుతుంది. అంశుకి ఏదో ఒక వస్తువో ఒక విషయమో ఒకటి కావాలి. అది కావాలి అంటే అర్జున్ దగ్గర పవర్స్ లేవన్న విషయం తన మాస్టర్కి తను ప్రూవ్ చేయాలి. తను ఆ విషయాన్ని ప్రూవ్ చేయడం కోసం ఎంత దూరం అయినా వెళ్ళేలాగా మనం చూడొచ్చు. ఆ నెక్స్ట్ ప్యానల్లో అర్జున్ ఇది నాకు ఇప్పుడే ఎందుకు కనిపించింది, ఇప్పటిదాకా ఎందుకు కనిపించలేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో అర్జున్ మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది. ఈ టైంలో నాకెవరు చేస్తున్నారని అర్జున్ మొబైల్ లిఫ్ట్ చేస్తాడు. అరే మామ ఎలా ఉన్నావంటూ ఎవరో అవతల నుంచి మాట్లాడతారు. అర్జున్ తన ఫోన్ చూస్తాడు. ఆ కాల్లో తన పేరు అజయ్ అని వస్తుంది. వీడేంటి ఇప్పుడు చేస్తున్నాడు, అంతా బాగానే ఉంది కదా, ఏంటి సడన్గా ఫోన్ చేశాడు, అది 5 months తర్వాత అని చెప్పి అర్జున్ రిప్లై ఇస్తాడు. నేను బాగానే ఉన్నా కానీ విషయం ఏంటి చెప్పు అని చెప్పి అర్జున్ రిప్లై ఇస్తాడు. అప్పుడు అజయ్ అంటాడు, వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని చెప్పి మనకి ఆ ప్యానల్లో వాళ్ళ మధ్య కాన్వర్జేషన్ వల్ల మనకి అర్థమవుతూ ఉంది. చదువుతూ ఉంటే తెలుస్తుంది. నెక్స్ట్ ప్యానల్లో అర్జున్ ఫేస్ కొంచెం షాక్కి గురైనట్టు మనం చూడొచ్చు. ఈ ప్యానల్లో అర్జున్ షాక్లో ఉంటాడు. ఏదో విషయం తెలిసింది అర్జున్కి ఆ కాల్ నుంచి. దాంతో అర్జున్ షాక్కి గురయ్యాడు అని మనం ఈ ప్యానల్లో చూడొచ్చు. ఆ తర్వాత ప్యానల్లో అర్జున్కి ఆ కాల్లో ఏం తెలుసుకున్నాడో మనం చూడొచ్చు. ఆ కాల్ చేసింది అర్జున్కు ఉన్న ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్లో ఒకరైన అజయ్. ఇక్కడ ఈ ప్యానల్లో మన రైటర్ మెన్షన్ చేశాడు. విషయం ఏంటంటే అర్జున్కి మొత్తం ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో ఒకరు యాక్సిడెంట్లో చనిపోయారు. అతని పేరే కిరణ్. ఈ విషయం అర్జున్కి అజయ్ చెప్పాడు. 1 week తర్వాత తెలిసింది. అది కూడా పాపం అర్జున్కి కిరణ్ చనిపోయిన 1 week తర్వాత తెలిసింది. రీసెంట్గా 6 months బ్యాక్ కిరణ్కి లవ్ మ్యారేజ్ అయిందని చెప్పి అర్జున్ అజయ్ బాగా అనుకుంటారు. కిరణ్ని కలిసి ఆల్రెడీ వీళ్ళు 8 years అవుతుంది. స్పెసిఫిక్గా అర్జున్ కిరణ్ని కలిసి 8 years అవుతుంది. అప్పటి వరకు కిరణ్తో ఎప్పుడో ఒకసారి మాట్లాడటమే తప్ప ఎప్పుడు కలుస్తూనే ఉంటాం కదా అని చెప్పి అర్జున్ అనుకుంటూ ఉండేవాడు. కానీ సడన్గా ఏదో విషయం తెలిసి అర్జున్ షాక్ అవుతాడు. అందుకే అర్జున్ షాక్కి గురయ్యాడు. ఎందుకంటే కిరణ్ చనిపోయాడని. వాడిని కలిసి కనీసం 8 years అవుతుంది అర్జున్. కానీ అజయ్ ఎప్పుడోకప్పుడు కలుస్తున్నాడు. కానీ అర్జున్ ఒక్కసారి కూడా కిరణ్ని కలిసింది లేదు. జస్ట్ ఇమాజిన్, మనకున్న బెస్ట్ ఫ్రెండ్లో ఒకరు చనిపోయారు అని, అది కూడా వాళ్ళు చనిపోయిన 1 week తర్వాత తెలిస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందనేది. ఈ రైటర్కి జాలిదయం ఏం లేదనుకుంటా. ఇప్పటికే అర్జున్ తనకి తెలియని ప్రాబ్లమ్స్తో ఫైట్ చేస్తూ సర్వైవ్ ఉన్నాడు. ఇప్పుడు తనకు ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్లో ఒకరు చనిపోయారు. అంతేకాకుండా ఆ విషయం అర్జున్కి వాళ్ళు చనిపోయిన 1 week తర్వాత తెలిసింది. ఈ స్టోరీ ఏంటో మరి ఇంత షాక్ ఇస్తుంది. నాకైతే ఒక్క సెకండ్ షాక్ అయ్యా. ఇప్పటి వరకు బాగానే ఉంది, మనోడు కష్టాలు పడుతూ ఉన్నాడు, ఇబ్బందులు పడుతూ ఉన్నాడు, అంతకుమించి ఏం లేదు, ఏవేవో విషయాలు జరుగుతూ ఉన్నాయి, అంశు ఏమో వీడిని లేపేద్దాం అనుకుని ప్లాన్ వేస్తుంది అనుకుంటే సడన్గా వీడికి బెస్ట్ ఫ్రెండ్ చనిపోయాడని చెప్పి అది 1 week తర్వాత తెలిసేలా చేశాడు. మరి రైటర్ మనిషి ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ అంశు ఏమో అర్జున్కి పవర్స్ లేవు ఏం లేవని ప్రూవ్ చేయాలని డిసైడ్ అవడానికి రెడీగా ఉంది. అవసరమైతే అర్జున్ని లేపేద్దాం అని కూడా అంశు అనుకుంటుంది. మరి మన అర్జున్ వీటి నుంచి ఎలా బయటపడతాడో చూడాలి, మరి ఏం జరుగుతుందో. ఇప్పుడు ఈ నెక్స్ట్ ప్యానల్లో చూస్తే ఈవినింగ్ 7:30కి అర్జున్ తన రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. ఇక్కడికే తన ఫ్రెండ్ చనిపోయాడని చెప్పి అర్జున్ బాధపడుతూ ఉంటాడు.
కిరణ్ ఎందుకంటే అర్జున్‌కి చాలా హెల్ప్ చేశాడనమాట. అర్జున్ చాలా డిప్రెషన్‌లో ఉన్నప్పుడు అర్జున్‌ని బయటకి తీసుకొచ్చింది కూడా కిరణే. వాడికి లవ్ మ్యారేజ్ అయిందని చెప్పి అర్జున్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే వీడికున్న ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒకడు పూర్తిగా సెటిల్ అయిపోయాడని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాడు. తన ప్రాబ్లమ్స్ ఏ తనలో చూసుకుంటూ తన బెస్ట్ ఫ్రెండ్స్‌కి కూడా ఏ విషయం చెప్పట్లేదు. ఎక్కడ వాళ్ళు కంగారు పడతారేమో అని చెప్పి. కానీ తీరా చూస్తే కిరణ్ చనిపోయాడన్న వార్త విని అర్జున్ చాలా షాక్ గురయ్యాడు. అయితే అప్పుడు వాళ్ళిద్దరూ అనుకుంటారు. ఇక్కడ మనకి రైటర్ ఒక బ్లాక్‌లో రాశాడు. అర్జున్‌కి తెలియకుండానే తన లైఫ్‌లోంచి చాలామంది తనకు బాగా కావాల్సిన వాళ్ళు దూరం అవుతారు అని. మరి రైటర్ ఏమనుకుంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు గానీ, ఇంకా అర్జున్ లైఫ్‌లోంచి ఇంకెంతమందిని తీసుకెళ్ళిపోతాడో తెలీదు. ఇలా ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒకళ్ళని కూడా తీసుకెళ్ళిపోయాడు. ఒకరిని ఆల్రెడీ చంపేశాడు ఈ రైటరు. మరి ఈ రైటర్ మనకేం చెప్పాలనుకున్నాడో నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ బ్యాక్‌కొస్తే అజయ్‌కి, అర్జున్‌కి మధ్య కాన్వర్జేషన్ తర్వాత అర్జున్ కాల్ కట్ చేస్తాడు. అర్జున్ ఒక్క సెకండ్ అలా తన బెడ్ మీద కూర్చొని పోతాడు. తన ఐస్ నుంచి టీయర్స్ వస్తూ ఉంటాయి. అర్జున్ అనుకుంటాడు, నేనేంటి ఏడుస్తున్నాను అని అర్జున్ అలా అనుకుంటూ ఉన్నాడు. అయినా వాడి గురించి నేను ఏడవడం ఏంటి అని తనను తాను కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ ఆ టీయర్స్ కంట్రోల్ చేసుకోలేకపోతాడు. అర్జున్కి ఉన్నది 3 ఫ్రెండ్స్ మాత్రమే. అందులో ఒకడే ఈ కిరణ్. రెండో వాడు అజయ్. ఈ అజయ్ని ఎప్పుడు కలుస్తూనే ఉంటాడు. బట్ కిరణ్ని కలిసి అర్జున్ అరౌండ్ 8 ఇయర్స్ అవుతుంది. అర్జున్ జరిగిపోయిన ఇన్సిడెంట్స్ అన్ని గుర్తు చేసుకుని ఏడుస్తున్నాడు. ఎందుకంటే కిరణ్ చనిపోయిన 1 వీక్ తర్వాత అర్జున్కి ఈ విషయం తెలిసింది. అజయ్ అంటాడు, అరే నిన్ను కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశా బట్ కుదరలేదు అని. ఆ నెక్స్ట్ ప్యానల్లో అర్జున్కి బాధతో పాటు కోపం, ఏదో తెలియని ఒక రకమైన ఎమోషన్ అర్జున్ని బాగా డిస్టర్బ్ చేసింది. ఒక పక్క అర్జున్ ఏడుస్తూనే ఉన్నాడు. అర్జున్ తనలో తాను అనుకుంటూ ఉన్నాడు, నేను ఎప్పుడూ అనుకోలేదు ఫ్యామిలీ కాకుండా ఒక ఫ్రెండ్ కోసం ఇంత ఎక్కువగా బాధపడతాను అని. ఇక్కడ ఈ రైటర్ మన అర్జున్లో ఉన్న ఆ హ్యూమన్ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేశాడనమాట. అర్జున్ ఎంత ఎమోషనల్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మనం అనుకున్నాం ఇప్పటిదాకా అర్జున్కి పెద్ద ఎమోషన్స్ ఏమీ లేవు, ఏది లేవు అని చెప్పి. కానీ రైటర్ అర్జున్కి కూడా కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి. వాడు మనిషి అని చెప్పి, వాడికి సూపర్ పవర్స్ ఉన్నంత మాత్రాన, ఎవరో వచ్చి హెల్ప్ చేసినంత మాత్రాన వాడు మామూలు మనిషి కాకుండా పోడు అని చెప్పి మనకి మళ్ళీ ప్రూవ్ చేశాడు. ఆ నెక్స్ట్ ప్యానల్లో అంశు అర్జున్ని ఎలా అయినా లేపేద్దామని ప్లాన్స్ వేస్తుంది. ఒకసారి యాక్సిడెంట్ అని, ఇంకోసారి పాయిజన్ అని, ఇంకోసారి స్నైపర్ షూట్ చేపిద్దాం అని, ఏదో ఇంట్లో గ్రాసరీ లిస్ట్ రాసుకున్నట్టు అర్జున్ చంపేయడానికి రెడీ అవుతుంది. ఈ ప్యాన్లో చూస్తే నాకైతే సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది. అదేదో సినిమా డైలాగ్ ఉంటుంది, ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్ అని. అలా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసింది. మరి అంశు వేసిన ప్లాన్లు ఏమవుతాయి ఏంటో తెలియదు కానీ ప్లాన్లు మాత్రం చాలా బాగా వేసాం అంశు. సూపర్, మామూలుగా వేయాలి ప్లాన్లు మాత్రం. ఇక్కడ నెక్స్ట్ ప్యానల్లో మళ్ళీ అదే డార్క్ రూమ్లో స్టాచ్యూని చూడొచ్చు. అది అంశుతో మైండ్ వాష్లో మాట్లాడుతుంది. ఎందుకు అంశు అంత ప్లానింగు, నువ్వెన్ని ప్లాన్ వేసినా ఏం వర్కౌట్ అవ్వవు అని అంటుంది ఆ స్టాచ్యూ. అప్పుడు అంశు రిప్లై ఇస్తుంది, మాస్టర్ నేను చేసేదేదో నేను చేస్తున్నాను కదా, కనీసం ట్రై చేయనివ్వండి అని అంశు అంటుంది. సరే అమ్మా, నిన్ను చేసేదేముంది, నా స్టూడెంట్వి, నేనేమా అనలేను, నువ్వేమో నీకు చెప్పినా అర్థం కాదు, అర్జున్ని నువ్వేం చేయలేవు అని చెప్పినా సరే, నీ ట్రయల్స్ ఏదో నువ్వు చేస్తున్నావు కదా చేసే అని చెప్పి తెలుగు సినిమా డైలాగ్ వేసినట్టే వేస్తాడనమాట. అయితే అంశు తన ప్రయత్నం ఏమవుతుంది అని నెక్స్ట్ ప్యాన్లో మనం ఆ ఇద్దరు బీయింగ్స్ని చూడొచ్చు. ఈ ఇద్దరు బీయింగ్స్ ఎక్కడ వాళ్ళో కాదు, మనకి పార్ట్ 2లో అర్జున్ని సడన్గా అర్జున్ తనలో బాడీ పడిపోతే అర్జున్ బాడీ ఆటోమేటిక్గా వెళ్ళి అందరినీ చంపేసిన తర్వాత అర్జున్ కాపాడిన తర్వాత వెళ్ళిపోతే మనకి ఒక 2 బీయింగ్స్ని చూసాం కదా సెకండ్ చాప్టర్లో. ఆ బీయింగ్స్ మళ్ళీ ఇప్పుడు కనబడ్డారు. అప్పుడు అందులో ఒక బీయింగ్ అంటుంది, మళ్ళీ అర్జున్ని కాపాడతాకి నువ్వు వెళ్ళేలా ఉన్నావు కదా అంటే, అప్పుడు సెకండ్ బీయింగ్ ఉంటుంది, వెళ్ళాల్సి వచ్చేలా ఉంది. అప్పుడు అంటుంది ఫస్ట్ బీయింగ్, నువ్వెందుకు ఈ అర్జున్ని కాపాడుతున్నావు, వాడేమంత స్పెషల్, నువ్వు ప్రతిసారి వెళ్ళి వాడిని కాపాడాల్సిన నీడే ఉంది, నాకు కొంచెం చెప్పు అని చెప్పి ఆ బీయింగ్ అడిగితే, అప్పుడు ఆ సెకండ్ బీయింగ్ చెప్తుంది, టైం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది అర్జున్ ఎవడు ఏంటి, అసలు వాడిని నేనెందుకు కాపాడుతున్నాను అని. అప్పుడు ఆ ఫస్ట్ బీయింగ్ అంటుంది, నువ్వు తలుచుకుంటే ఎన్ని ప్రపంచాలనైనా తిరగరాసేయగలవు, ఎంత కాలాన్నైనా వెనక్కి తిప్పగలవు, ఏమి అనుకుంటే దాన్ని రియాలిటీ ర్యాపింగ్ కూడా చేయగలవు. ఇన్ని తెలిసి నువ్వు ఈ జస్ట్ ఒక హ్యూమన్ బీయింగ్ని కాపాడతాకి ఎందుకు ఇంత
ఆరాట పడుతున్నావు అని చెప్పి ఫస్ట్ బీయింగ్ సెకండ్ బీయింగ్తో అంటుంది. అప్పుడు సెకండ్ బీయింగ్ అంటుంది, నువ్వు అన్నదంతా నిజమే, నేను తలుచుకుంటే ఏమన్నా చేయగలను, ఏమన్నా ఇది అవ్వగలను, నేను అనుకున్నావని అవుతాయి. అర్జున్ నేను ఎందుకు కాపాడుతానన్న దానికి నీ ఆన్సర్ తెలియాలి కదా. కాకపోతే కొంతకాలం వెయిట్ చేయి, నేను అర్జున్ని ఎందుకు కాపాడుతున్నానన్న విషయం నీకే అర్థమవుతుందని చెప్పి ఆ సెకండ్ బీయింగ్ ఫస్ట్ బీయింగ్తో అంటుంది. అప్పుడు ఆ ఫస్ట్ బీయింగ్ అంటుంది, ఈ ప్యానల్లో వీళ్ళిద్దరు కాన్వర్జేషను ఏ రేంజ్కి వెళ్తుందంటే, ఆ అర్జును నాకంటే నీకేమన్నా ఎక్కువ, ఏదో మొగుడు పిల్లలు గొడవ పడతారు చూసావా, ఆ రేంజ్లో వెళ్ళిపోద్ది. జస్ట్ ఒక అర్జున్ని కాపాడతాకి నువ్వు ఎందుకు అంత ఇది చేస్తున్నావు, వాడొక జస్ట్ హ్యూమన్ బీయింగ్ కదా అని చెప్పి ఆ గొడవ తారాస్థాయికి చేస్తే వాడు అంటాడు, ఓకే ఓకే కూల్ అవ్వు, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు, ఇప్పుడు వాడిని ఎందుకు కాపాడుతున్నానో నీకు తెలియాలి అంతే కదా. బట్ నేను ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే టైంకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని నేను ఇగ్నోర్ చేసి వాటిని నేను పక్కన పెట్టేసి నీకు విషయాలన్నీ ఇప్పుడు చెప్పలేను అంటే అప్పుడు ఫస్ట్ బీయింగ్ అంటుంది, టైం రూల్స్ నువ్వు ఫాలో అవుతున్నావా, నువ్వు అనుకుంటే టైంనే వెనక్కి తిప్పగలవు, నువ్వు అనుకుంటే రియాలిటీ ర్యాపింగ్ అని చెప్పి అలా ఆఖరికి గతంలోకి వెళ్ళి కూడా నువ్వు గతాన్ని కూడా మార్చగలవు, పుట్టించగలవు, చంపగలవు, అన్నీ చేయగలవు, ఇన్ని పవర్ టైం రూల్స్ గురించి ఎందుకు ఫాలో అవుతున్నా అని చెప్పి ఫస్ట్ బీయింగ్ సెకండ్ బీయింగ్ అంటుంది. అప్పుడు సెకండ్ బీయింగ్ అంటుంది, నేను ఎంత పవర్ఫుల్ అయినా అయ్యుండొచ్చు, కానీ నేను ఎర్త్ రూల్స్ని మార్చలేను కదా, ఎర్త్ నేచర్ రూల్స్ నేను మార్చానంటే చాలా విషయాలు ఎర్త్లో మారిపోతాయి. అప్పుడు జరగాల్సిన చాలా విషయాలు కొన్ని జరగకుండా ఆగిపోతాయి, కొన్ని ముందే జరుగుతాయి. వాటి వల్ల కేవలం మనుషులే కాదు ఎంటైర్ మల్టీవర్సే డిస్టర్బ్ అవుతుంది. అలా చేయటం నాకు ఇష్టం లేదు. అందుకే అని చెప్పే నేను సైలెంట్గా అర్జున్కి హెల్ప్ చేస్తున్నాను. టైం వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేయమన్నానని చెప్పేనంటే, ఇక్కడ అర్జున్ ఎవరనేది నాకు మాత్రం తెలుసు, నీకు తెలీదు, టైంకి తెలుసు. కానీ నేను ఆ టైంని దాటి నీకు ఈ విషయం చెప్పాను అంటే ఆ విషయం అంతా మారిపోతుంది. వీళ్ళిద్దరి కాన్వర్జేషన్ వింటే మనకు ఒకటి అర్థం అవుతుంది, ఇక్కడ జరగబోయే విషయాలన్నీ ఫస్ట్ బీయింగ్కి అన్నీ తెలుసు, కానీ సెకండ్ బీయింగ్కి ఏమీ తెలియదు. ముఖ్యంగా అర్జున్ లైఫ్ గురించి సెకండ్ బీయింగ్కి ఏం తెలియదు. మరి సెకండ్ బీయింగ్కి పవర్స్ ఏమీ లేవా అంటే, ఈ ప్యానల్లో అయితే ఈ రైటర్ ఆ సెకండ్ బీయింగ్ పవర్స్ గురించి ఏమీ డిస్కస్ చేయలేదు. కానీ ఫస్ట్ బీయింగ్ పవర్స్ మాత్రం రియాలిటీ ర్యాపింగ్, టైం ర్యాపింగ్, అలాగే కాలాన్ని వెనక్కి తిప్పగలడు, సూపర్ స్పీడ్, అలాగే తను ఇటర్నిటీ అంటే ఎప్పటికీ అలానే ఉండగలడు, తనకు అంతం అంటూ ఏమీ లేదు అని చెప్పి రైటర్ రాశాడు. మరి అది ఎంతవరకు నిజమనేది మనం నెక్స్ట్ ప్యానల్ చూస్తే కానీ తెలుసుకోలేం. మరి ఇద్దరు బీయింగ్స్ ఎవరు, ఈ ఫస్ట్ బీయింగ్ అర్జున్ని ఎందుకు కాపాడాలనుకుంటున్నాడు, ప్రతిసారి అర్జున్కి ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి తినేందుకు వస్తున్నాడు అన్న విషయం మనకు తెలియదు. అసలు అర్జున్ కోసం వీళ్ళిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు అనేది మాత్రం తెలియదు. ఇప్పటివరకు మనకు తెలిసింది కేవలం అర్జున్ మీద రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, ఎవరెవరో చంపాలని చూస్తున్నారు. ఎందుకు చంపాలని చూస్తున్నారంటే అందులో ఒక క్యారెక్టర్, ఒక 2 క్యారెక్టర్స్ మాత్రమే ఈ రైటర్ ఇప్పటిదాకా రివీల్ చేశాడు. మరి ఇప్పుడు ఏం రివీల్ చేస్తాడో, ఈ ఇద్దరు బీయింగ్స్ ఎవరో, అసలు అర్జున్ ఎవరో ఏంటనేది మనకు తెలీదు. ఇప్పుడు ఈ ఫ్రెండ్ క్యారెక్టర్ని కూడా, అజయ్ అనే క్యారెక్టర్ని కూడా కొత్త క్యారెక్టర్ని ఎంటర్ చేశారు. మరి ఈ క్యారెక్టర్ నెక్స్ట్ ప్యానల్లో ఉంటుందో లేకపోతే జస్ట్ కమ్ అండ్ గో క్యారెక్టర్ అనేది మనం నెక్స్ట్ చాప్టర్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే బాయ్స్. ఎందుకంటే ఆడియన్స్ ఇప్పుడు మనం వెయిట్ చేయక తప్పదు, ఎందుకంటే రైటర్ ఇక్కడ వరకే మాంగా రాసి ఇచ్చేశాడు. మరి చూద్దాం ఈ స్టోరీ ఎంతవరకు వెళ్తుంది అనేది. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అసలు ఇంత పెద్ద పవర్ఫుల్ బీయింగ్స్ అన్నప్పుడు జస్ట్ అర్జున్ కోసం వీళ్ళిద్దరూ ఎందుకు కొట్టుకుంటున్నారు, ప్రతిసారి అర్జున్ ఎందుకు కాపాడాలనుకుంటున్నారు, ఎప్పుడూ లేనిది సడన్గా ఎప్పుడో ఉన్న క్యారెక్టర్ని ఎందుకు ఈ రైటర్ ఇన్వాల్వ్ చేశాడో ఇదంతా నెక్స్ట్ పార్ట్లో మనం తెలుసుకుందాం. మరి నెక్స్ట్ చాప్టర్ వచ్చేదాకా నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అసలు ఈ బీయింగ్స్ ఎవరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, అర్జున్ ఎందుకు కాపాడాలనుకుంటున్నారు, అర్జున్ ఎందుకు టార్గెట్ చేశారు, అర్జున్ ఎందుకు సేవ్ చేయాలనుకుంటున్నారు, చూద్దాం నెక్స్ట్ చాప్టర్లో ఏమవుతుందో. ఓకే బాయ్స్, బాయ్ బాయ్ గాయ్స్, ఉంటాను. నెక్స్ట్ వీక్ కలుద్దాం, బాయ్.